సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య ఫంక్షన్ హాల్లోని ప్రారంభమైన సిపిఎం పార్టీ మండల 8వ మహాసభ జెండా ఆవిష్కరించిన సిపిఎం సీనియర్ నాయకులు బెల్లంకొండ రామస్వామి. మహాసభలను ప్రారంభించిన సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి. హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు దండా వెంకటరెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జల్లపల్లి నరసింహారావు, సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, మండల కమిటీ సభ్యులు కోరుట్ల శ్రీనివాస్, ఏనుగుల వీరాంజనేయులు, పసుపులేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పిస్తా, స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లు అమలు చేస్తా, బ్రహ్మాండంగా రైతుకు డబ్బులు వస్తాయి, చేతిని డబ్బులు వస్తాయని చెప్పాడు. దాన్ని మూలగా పడేసాడు. నా వల్ల కాదని చెప్పి ఎత్తేసిన పరిస్థితి. ధరలు తగ్గిస్తా, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ధరలు బాగా పెరిగిపోయినాయి, ధరలు తగ్గిస్తాను. ధరలు ఇంకెక్కువ పెరిగినాయి. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధరలు 57 రూపాయలు 58 రూపాయలు లీటర్కి ఉంటే ఇవాళ 110 రూపాయలు దాటినటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కూడా డబుల్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాడు. ఈ వాగ్దానం కాలటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఈ సంవత్సరం అవుతుంది, ఇంతవరకు ఆ వాతావరణం కనపడతలేదు. ఇంకో సంవత్సరం కూడా అయినా కూడా చేసే పరిస్థితి లేదు. చేయకపోతే అవసరమైతే కాంగ్రెస్ కూడా నిలయాల్సి వస్తుంది. రైతుకు ఇవాళ పండించిన పంటకు ఇవాళ మార్కెట్లో ఇంతవరకు సరిగా ఐకేపీ కేంద్రాల్లో ఈ కొనుగోలు మొదలే కాలేదు. అన్నిట్లలో అన్ని ధాన్యాలకు ఇవాళ గిట్టుబాటు ధర ఇస్తాంటలేడు. కొన్నిటికి ఇస్తా, కొన్ని కొంట, కొన్ని కొన్న అంటుండు. ఇట్లా రైతాంగానికి కూడా వ్యతిరేక